వెల్కమ్ టు అఖిలపక్షం న్యూస్. ముందుగా అఖిలపక్షం న్యూస్ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నగరి నియోజకవర్గం నుంచి రేపు నామినేషన్ వేయించున్న సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తండోపతండాలుగా వచ్చి గాలి భాను ప్రకాష్ నామినేషన్ ని బలోపేతం చేయాలని నగరి నియోజకవర్గం పుత్తూరు మండలం వేణుగోపాలపురం పంచాయతీ సర్పంచ్ పాసిం వెంకటేష్ ఆలియాస్ బొబ్బిలి పిలుపునిచ్చారు. నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం తథ్యమని తెలియజేశారు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. నగరి నియోజకవర్గ ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముద్దుకృష్ణనాయుడి కుమారుడు ముద్దుబిడ్డ గాలి భానుప్రకాష్ గారికి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగినది. రేపు అనగా 18/4/2024 సంవత్సరం రేపు గురువారం దినం ఉదయం 9 గంటలకి మన నగిరి నియోజకవర్గ నగిరి పట్టణంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర రేపు నామినేషన్ కార్యక్రమం జరుగుతున్నది. అందరూ విచ్చేసి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే నగిరి ప్రజలంతా మన భానుప్రకాష్ అన్న గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము మన నగిరి నియోజకవర్గానికి పవర్లూమ్ కార్మికులకి పోతూ మన సూపర్ 6 కార్యక్రమాన్ని అన్ని విధాలుగా సక్సెస్ చేయించుకోవాల్సిందిగా అఖండ మెజార్టీతో గెలిపించాలని నగిరి నియోజక ప్రజల్ని మరీ కోరుచున్నాను. పుత్తూరు మండలం తడుగు గ్రామ పంచాయతీ సర్పంచి అయిన నేను పి వెంకటేష్ అను ఆలియాస్ బొబ్లీ సర్పంచ్గా మనం అభివృద్ధి చేయాలనుకున్న సర్పంచ్ ఫండ్స్ 15th ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన నిధులు కూడా దారి మళ్లించడం మన జగన్మోహన్ రెడ్డికే తగును. మన ఆ నిధులు కూడా లేకుండా మన పంచాయతీలలో చేయాల్సిన అభివృద్ధి పనులు కూడా చాలా వెనకబడిపోయి ఉన్నాయి. నెక్స్ట్ మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తేనే మన అభివృద్ధికి మన పంచాయతీలో రావాల్సిన పనులు, చేయాల్సిన బ్యాలెన్స్ పనులు అన్నీ కూడా అభివృద్ధి దగ్గరుండి చేపిస్తానని మరీ కోరుచున్నాను. గత ప్రభుత్వంలో మన పంచాయతీ నిధులు కానీ దారి మళ్లించుకుంటుంటే చేయాల్సిన సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ సమస్య కానీ చాలా విధాలుగా పరిష్కారం చేసుకోవడానికి మార్గాలు ఉంటాయి. ఇప్పుడు ఆ నిధులు లేని వల్ల కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఆ ఉన్న నిధులు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్న పనులన్నీ, బ్యాలెన్స్ పనులన్నీ కూడా క్లియర్ చేపిస్తానని మరీ కోరుచున్నా. నియోజకవర్గంలో భానుప్రకాష్ అన్న గారు అఖండ మెజార్టీతో గెలవడం చాలా వరకు ప్రజలలోనే ఇప్పుడు చాలా మార్పు కనపడతా ఉంది. గెలవడం చాలా అవసరం, గెలిపించుకోవడం కూడా జనాలకి ఇప్పుడున్న పరిస్థితులలో చాలా అవసరం. అఖండ మెజార్టీతో బాగా గెలుస్తున్నాడు. అట్లే చంద్రబాబు నాయుడు కూడా మన ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు కూడా సీఎం కావడం చాలా ముఖ్యం. అఖండ మెజార్టీతో గెలుస్తున్నాము. అట్లే నరేంద్ర మోడీ గారు కూడా మనకి ప్రధానమంత్రి అవుతున్నారు. కాబట్టి అందరూ దయచేసి నగిరి ప్రజలందరూ ఇది గమనించి మనకి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మరీ కోరుచున్నాను.